బ్లౌజ్ కటింగ్లో ఫ్రంట్ పార్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఫస్ట్ వచ్చేసి నెక్ దగ్గర బ్లౌజ్ అంతా కుట్టిన తర్వాత కట్ చేసేటప్పుడు రౌండ్గానే కట్ చేస్తాం. కుట్టిన తర్వాత మాత్రం రౌండ్ రావట్లేదు అక్క, వీ షేప్ వస్తుంది అని అడుగుతున్నారు. అప్పుడు ఏం చేయాలంటే నార్మల్గా ఇలాగ ఎల్ షేప్ ఇచ్చుకున్న తర్వాత ఒక పావించు చంక వైపుకు ఇలా క్రాస్గా మార్కింగ్ వేసుకుని అప్పుడు రౌండ్ తీసుకుంటే మీకు నీట్గా రౌండ్ అనేది వస్తుంది. సో తర్వాత వచ్చేసి మనకి చెస్ట్ సైజుని బట్టి ఇక్కడ ఉక్సు పట్టి దగ్గర నుంచి 2.25 2.5, అదేవిధంగా డాట్కి మధ్యన గ్యాప్ 1 ఇంచా లేకపోతే 3/4 ఇంచా అవన్నీ కూడా చూసుకోవాలన్నమాట మన ఫ్రంట్ పార్ట్ చెస్ట్ని బట్టి. చాలా మందికి చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకి ఫ్రంట్ పార్ట్ హైట్ తక్కువ ఉంటుందండి. సైడ్ జాయిన్ దగ్గర చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. అప్పుడు ఏం చేయాలంటే ఇలా క్రాస్గా మార్కింగ్ వేసుకోవాలన్నమాట. అంటే మనకి షేప్ బెల్ట్ 2.5 ఇంచులు ఉంటే సరిపోతుంది కదా సైడ్ జాయింట్ వైపుకి. అంతా ఉంచుకుని మిగతాదంతా మీరు ఇలా క్రాస్గా మార్కింగ్ వేసుకుంటే మీకు హెచ్చు తగులు రావు, ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. చంక దగ్గర ఖచ్చితంగా 1/2 ఇంచ్ లోతు తీసుకోవాలండి ఫ్రంట్ పార్ట్ కోసం. ఇలా కట్ చేసుకున్నారంటే చాలా బాగా కుదురుతుందండి. ఒకసారి మీరు ట్రై చేయండి. ఫుల్ వీడియో